ఆ నెంబర్ ఆల్రెడీ మెంటర్షిప్ జాయిన్ అయిన అందరికి ఇచ్చేసాను. అండ్ వాళ్ళు డౌట్ ఉన్నప్పుడల్లా కాల్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఒక్కొక్కళ్ళు 5-6 సార్లు కాల్ చేశారు. దేర్ ఈస్ నో లిమిట్. కాల్ చేయడం కోసం 1-2 సార్లే చేయాలనేటువంటి రూల్ లేదు. కొంతమంది అయితే రూల్స్ పెడుతున్నారు 2 సార్లు లేదా 3 సార్లే చేయాలి, అంతేగాని అంతకంటే ఎక్కువ చేయొద్దు అని. బట్ నేను అలాంటి కండిషన్స్ ఏం పెట్టలేదు. ఎందుకంటే మీ ఎగ్జైట్మెంట్ నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే మీకు ఏ క్షణమైన ఏ డౌట్ అయినా రావచ్చు. బికాస్ ఆఫ్ మీరు ఒక రిలేటివ్స్ మాట్లాడుతున్నారు, లేదా మీకు తెలిసిన కొలీగ్తో మాట్లాడతారు, లేదా మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరితో మాట్లాడినప్పుడు మీ బాబు గురించి మీ పాప గురించి క్వశ్చన్ చేస్తారు, ఎక్కడ జాయిన్ అయితే ఏంటని. అప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఒక టెన్షన్ ఫీల్ అవుతారు. ఓకేనా? నేను సాధారణ పేరెంట్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు వెంటనే నా గురించి నాకు ఫోన్ చేసి మాట్లాడి కొంచెం రిలాక్స్ అవుదామని చూస్తారన్నమాట. నిజంగా సీట్ గురించి కానీ ఇంకేదైనా బ్రాంచ్ గురించి కానీ వాట్ ఎవర్. సో ఐ కెన్ అండర్స్టాండ్. కాబట్టి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. 2,500 రూపాయల గురించి అసలు ఆలోచించకండి. దానికంటే ఎక్కువ ఎఫర్ట్ అయితే నేను ఇవ్వగలను. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. మెంటర్షిప్ డీటెయిల్స్ కావాలంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫస్ట్ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకుని అన్ని వివరంగా చెప్పాను, ఇంకా ఏమేమి ఇస్తాను ఏంటనేది. ఓకేనా? అంత టైం లేదు అనుకుంటే మాత్రం నేను ఇచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉందో 9949088091, దిస్ ఈస్ మై ఫోన్ పే అండ్ గూగుల్ పే నెంబర్. ఈ నెంబర్కి అమౌంట్ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఓకేనా? సో ఇది నా మొబైల్ నెంబర్ అనమాట. అండ్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది. దీనికి 2,500 రూపాయలు అయితే ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి. చేసిన తర్వాత మాట్లాడొచ్చు. వీడియో సెలెక్ట్ చేయండి. అలాగే ఫాలో అవుతూనే ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ గురించి సంబంధించి కూడా వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈరోజు మన వీడియోలో NIT అండ్ IIITస్లోకి సంబంధించి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అనేది ఎక్కడెక్కడ ఉంది, ఏ కాలేజీలో ఉండేది అనేది అయితే ఒకసారి వీడియోలో చూద్దాము. సో చాలా మంది అడుగుతున్నారు, సో ఫోన్లు చేసి సార్ మాకు ఈ పర్సెంటేజ్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందా, మా పాప ఇదే చేయాలనుకుంటుంది లేదా మా బాబు ఇదే చేయాలనుకుంటున్నాడు, సో మీరు గైడెన్స్ ఇవ్వండి, అండ్ లేదా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తుంది అంటేనే మెంటర్షిప్లో జాయిన్ అవుతాము అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. సో మనకి గ్యారంటీగా సీటు పలానా చోట వస్తుందని చెప్పడానికి నేనే కాదు, ఎవరు కూడా చెప్పలేరండి. సో ఎందుకంటే అర్థం చేసుకోండి, ఆ ప్రొసీజర్ అనేది మీకు సరిగా అవగాహన లేక అలా అడుగుతున్నారేమో. అడగొచ్చు, తప్పులేదు. కానీ ఎగ్జాక్ట్గా పలానా చోట వస్తుందని చెప్పడానికి టాప్ ర్యాంక్లో ఉన్నటువంటి స్టూడెంట్కి తప్ప ఇంకేది చెప్పలేము. టాప్ ర్యాంక్ అంటే మీకు తెలిసిందే, 99.95 సంథింగ్ అలా పర్సెంటేజ్ రావాలి. 99.95 సంథింగ్ అలాంటి పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్కే సీట్ వస్తుందా లేదా అని చెప్పగలం. కానీ మిగతా ఏ పర్సెంటేజ్కైనా సరే ఎగ్జాక్ట్ బ్రాంచ్ వస్తుందని చెప్పలేరు. సీట్ వస్తుందని ఎవరైనా చెప్తారు, సీట్ రావడం పక్కా. కానీ పలానా ఏరియాలో పలానా బ్రాంచ్ వస్తుందా అని చెప్పడానికి కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. కాబట్టి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడెక్కడ ఉందో తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో చూడండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. పేరెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం మీకు మెంటర్షిప్ కావాలంటే నా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, నేను మీకు అన్ని గైడెన్స్ ఇస్తాను. ఓకే, ఆల్రెడీ జాయిన్ అవుతున్నారు చాలామంది పేరెంట్స్. సో మీకు మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఐడియా ఉన్నాయి. నా మొబైల్ నెంబర్ ఏదైతే ఉండిందో, సో 9949088091 ఆ నెంబర్ అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి. అదే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేయాల్సి ఉంటుంది. 9949088091. సో ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే 2,500 రూపాయలు అయితే ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఇదే నెంబర్కి వాట్సాప్ చేయడం వల్ల మీ నెంబర్ నాకు సేవ్ అవుతుంది. సేవ్ చేసుకుని నాకు ఇంకొక రెగ్యులర్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబరు పర్మనెంట్ నెంబర్ అదైతే మీకు ఇస్తాను అనమాట. సో మీరు నాతో మాట్లాడడానికి యాక్సెస్ ఉంటుంది, ఎప్పుడైనా మాట్లాడొచ్చు, రైట్? ఎన్నిసార్లు అయినా మాట్లాడొచ్చు, లిమిటేషన్స్ ఏమి లేవు. మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు, అంటే డాక్యుమెంట్స్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్. అర్థమవుతుందా? సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు జోసా ప్లస్ CSABకి సంబంధించి 2,500 రూపాయలు. సో మీరైతే ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి పంపండి, రైట్? సో ఇక మన విషయంలోకి వెళ్ళినట్లయితే, సో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఏ కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది మనకి అనేదాన్ని ఒకసారి చూద్దాం. NITస్కి సంబంధించి చూద్దాం. మనం లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మనం ఏదైతే NITs అనుకుంటున్నామో, NITస్లో ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడెక్కడ ఉంది ఒకసారి చూద్దాం. నేను కోర్స్ని సెలెక్ట్ చేస్తున్నా, ఆల్ NITs అనేది సెలెక్ట్ చేస్తాను, రైట్? అండ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్. ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉందా చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 years కోర్సు ఒకసారి టైప్ చేసి చూసినట్లయితే మీకు అర్థమవుద్ది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉంది, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 years కోర్స్ చూద్దాం. ఎస్, సో సెలెక్ట్ చేస్తున్న ఏదో ఒక కేటగిరీకి సంబంధించి సెలెక్ట్ చేస్తున్నాను. ఏ కేటగిరీకైనా అక్కడ అవే ఉంటాయి కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ SC అని సెలెక్ట్ చేసి చూశాను. సో ఇక్కడ చూస్తే మీకు సబ్మిట్ చేద్దాము ఏ కాలేజీలో సీట్లు ఉంటాయి అనేది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడెక్కడ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 years వచ్చేసి NIT సూరత్కల్లో ఉండింది, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఇంకా రూర్కెలాలో ఉంది, అండ్ ఆ తర్వాత సూరత్లో ఉంది. 3 కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మీకు అర్థమవుతుందా? అన్ని కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు.
మనకు ఉన్నటువంటి 31 ఎన్ఐటి ప్లస్ షిబ్పూర్ ఎన్ఐటి, అది కూడా ఎన్ఐటి పరిధిలోకి తీసుకొస్తా. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి కాలేజెస్ ఓన్లీ 3 కాలేజెస్. ఒకటి ఎన్ఐటి సూరత్కల్ కర్ణాటకలో ఉంది, అండ్ ఎన్ఐటి రూర్కెలా ఉండింది, అండ్ ఎన్ఐటి సూరత్. ఈ 3 ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు అవైలబుల్గా ఉంటుంది. మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో అవైలబుల్గా లేదు. ఇది అఫీషియల్ కట్ ఆఫ్స్ అనమాట, లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి కట్ ఆఫ్స్ ఇవి. మరి ఏ ర్యాంక్కి ఎక్కడెక్కడ వస్తుంది మీరు ఇక్కడ చూశారు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హోమ్ స్టేట్ అంటే కర్ణాటక స్టూడెంట్స్ అని అర్థం. హోమ్ స్టేట్ అంటే హెచ్ఎస్ అంటే కర్ణాటక స్టూడెంట్స్. కర్ణాటకలో ఉన్నటువంటి ఎస్సీ క్యాండిడేట్స్కి క్లోజింగ్ ర్యాంక్ ఎంత అంటే 1555. అలాగే అదర్ స్టేట్ అంటే మనలాంటి ఇక్కడ కర్ణాటక స్టేట్ వాళ్ళు కాకుండా అదర్ దాన్ కర్ణాటక స్టేట్ వాళ్ళు ఎస్సీ వాళ్ళకి ఎంత వచ్చిందంటే 586లోకే అయిపోయింది. అంటే 586 ఎస్సీ ర్యాంక్ రావాలి. ఎస్సీలో 586, సిఆర్ఎల్ ర్యాంక్ కాదు. ఎస్సీలో 586 ర్యాంక్కి అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లోజ్ అయిపోయింది. మరి 586 ర్యాంక్ అంటే దాదాపు పర్సెంటేజ్ వచ్చేసి 99+ ఉంటుంది. ఎస్సీ కేటగిరీలో గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ కాలేజ్ చూడండి. రూర్కెలాకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదర్ స్టేటే చూసుకోవాలి మనం. అదర్ స్టేట్ అంటే రూర్కెలా ఉన్నటువంటి స్టేట్ కాకుండా మిగతా స్టేట్కి సంబంధించిన వాళ్ళు అదర్ స్టేట్లో చూస్తారు. ఫీమేల్ అయితే 1728, అండ్ అలాగే జెండర్ న్యూట్రల్లో అయితే 821. జెండర్ న్యూట్రల్ అంటేనేమో ఏదర్ మేల్ అయినా ఉండొచ్చు, ఫీమేల్ అయినా ఉండొచ్చు. ఫీమేల్ ఓన్లీ అయితే ఓన్లీ ఫీమేల్కే ఉంటుంది అనమాట. అక్కడ సీట్ ఫీమేల్కే ఇస్తారు. ఫీమేల్ ర్యాంక్ అని అర్థం. ఇది ఫీమేల్ ఓన్లీ అని ఉంటే ఫీమేల్కి ఇచ్చినట్లు. ఇందులో బాయ్స్ చూసుకోవడానికి లేదు. అండ్ జెండర్ న్యూట్రల్ అంటే జెండర్ అనేది న్యూట్రల్, అది ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. రైట్, దట్ ఈస్ 821 ర్యాంక్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సూరత్ ఎన్ఐటిలో మీకు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదర్ స్టేట్ ఎస్సీ చూసుకున్నట్లయితే మేల్కి వచ్చేసి 2571 ర్యాంక్కి క్లోజ్ అయిపోయింది. అండ్ ఫీమేల్కి వచ్చేసి 2617 ర్యాంక్ క్లోజ్ అయిపోయింది. 3 కాలేజీల్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ప్రోగ్రామ్, ఆ బ్రాంచ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రన్ అవుతుంది. మరి ఈ ఏమైనా కొత్తగా వస్తుందా లేదనేది మనకి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ పెట్టిన తర్వాత తెలుస్తుంది అనమాట. అప్పుడు ఏమైనా వస్తే యాడ్ చేసుకుంటాం. అర్థమైందా? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే పర్టికులర్గా కావాలి లేదా ఇంకేదైనా కోర్సే పర్టికులర్గా కావాలనేటువంటి ఆలోచనలు ఉంటే డెఫినెట్గా మీకు సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. మనకి బయట ఎంసెట్ కాలేజీలో దొరికినట్టుగా ప్రతి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ప్రతి కాలేజీలో వేరే బ్రాంచ్లు ఉంటాయి. బట్ ఎన్ఐటీస్, ఐఐటీస్ ఇలా వచ్చినప్పుడు కొన్ని పర్టికులర్ కాలేజీలోనే పర్టికులర్ బ్రాంచ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ అడిగాడు ఒక పేరెంట్ ఫోన్ చేసి, సార్ మా బాబు రోబోటిక్స్ చేస్తా అంటున్నాడు, మరి మాకు సీట్ వస్తుందా లేదా అని అడిగాడు. చూద్దాం. రోబోటిక్స్ సంబంధించి ఎందుకని మీకు ఇక్కడ వెరిఫికేషన్ చెప్తున్నానంటే, సో మీకు తెలియాలి. తెలుసుకున్నప్పుడే నేను మీ టార్గెట్స్ని కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందనేటువంటి ఇంటెన్షన్ నాది. సో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అని ఉంది. నేను అన్ని కేటగిరీ, ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేస్తున్నా. సో ఏ కేటగిరీ పెట్టినా అందరికి వస్తుంది అనమాట. రైట్. సో చూడండి, రోబోటిక్స్ ఎక్కడ ఉంది? ఓన్లీ కురుక్షేత్రాలోనే ఉంది. ఇంకెక్కడ లేదు. ఏ ఎన్ఐటీలో కూడా లేదు. కురుక్షేత్రాలో మాత్రమే ఉంది. మరి వాళ్ళ ర్యాంక్ చూడండి. ఇది సిఆర్ఎల్ ర్యాంక్ అంటారు. ఓపెన్ కేటగిరీ పెట్టే కాబట్టి నేను ఓపెన్ కేటగిరీ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ ఎంత ఉంది? జెండర్ న్యూట్రల్ 11,581 ఉంది. 11,581 అంటే 99.9% ఉండాల్సిందే. 99% వస్తే మనకి 99.9 అలా వచ్చింది అనుకోండి, 7,000, 8,000 అలా సిఆర్ఎల్ ర్యాంక్ వస్తుంది. మరి ఇక్కడ 11,000 ఉందంటే 99.8 కానీ 7 కానీ 5 కానీ ఉంటుంది ర్యాంక్. అది పర్సంటేజ్. అంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏమొస్తుంది? కురుక్షేత్ర వస్తుంది. కురుక్షేత్రలో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. ఇక రోబోటిక్స్ సంబంధించి ఎక్కడ లేదు. ఇక ఏ ఇన్స్టిట్యూట్లో కూడా రోబోటిక్స్ బ్రాంచ్ లేదు. ఎన్ఐటీస్లో గురించి మాట్లాడుతున్నాను నేను. అర్థమవుతుందా? సో కాబట్టి మనం పర్టికులర్ బ్రాంచ్ గురించి మాట్లాడుతూ ఇంకా ఒక పేరెంట్ ఫోన్ చేశాడు, ఏరోస్పేస్ గురించి మాట్లాడాడు. సో ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నా అంటే అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, నిజంగా ఈ సార్ రావదంటున్నాడు ఎందుకని, మిగతా వాళ్ళు అడిగితేనేమో వస్తుంది అంటున్నారు, మరి ఇందులో నిజం ఉందా లేదా, ఈయనకు చెప్పడం వచ్చా రాదని కొంతమంది రాంగ్గా అర్థం చేసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. బట్ నేను దాన్ని క్లారిఫై చేయడం కోసమే ఈ వీడియో అనమాట. చాలా మంది మీకు ఏరోస్పేస్ వస్తుందా అంటే ఎస్ వస్తుంది అని చెప్తారు. ఎందుకని? వాళ్ళకి తెలియదు. కొన్ని అన్ని సెంటర్స్లో, అన్ని ఇన్స్టిట్యూషన్స్లో రోబోటిక్స్ లేదు, లేదా అన్ని ఇన్స్టిట్యూట్లో ఏరోస్పేస్ లేదు అని. చూడండి, నేను ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎక్కడెక్కడ మీకు ఏరోస్పేస్ ఉందో చూస్తాను. ఢిల్లీలో తప్ప చూడండి, ఢిల్లీ ఎన్ఐటి ఢిల్లీలో ఉంది. అండ్ షిబ్పూర్ ఎన్ఐటి అని చెప్పే కదా ఒకటి అడిషనల్గా యాడ్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్. ఢిల్లీ ఎన్ఐటీలోనే అఫీషియల్గా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది. 4 years బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీ. సో అది కూడా ఓపెన్ కేటగిరీకి సంబంధించి సెలెక్ట్ చేస్తే ఇంకా మీకు వేరే కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే వేరే కేటగిరీ ర్యాంక్ వస్తుంది. ఇది ఓపెన్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్టీ కేటగిరీ సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇక్కడ ఎస్టీ కేటగిరీ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే చూడండి ఎస్టీ ర్యాంక్ కట్ ఆఫ్ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఢిల్లీలోనే ఉంటుంది. షిబ్పూర్ ఢిల్లీ. ఢిల్లీలో అదర్ స్టేట్ ఎస్టీ కేటగిరీ 785 ర్యాంకే క్లోజ్ అయిపోయింది.
ఏది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సంబంధించి. అందుకనే మీ స్టూడెంట్స్కి మీ పిల్లలకి కొన్ని పర్టికులర్ బ్రాంచ్లో ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా అది ఎంతవరకు ఎన్ని కాలేజీల్లో అవైలబుల్గా ఉండిందో అనేది చూసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది నేను చెప్పేది. ఓకేనా? సో ఇది వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మెంటర్షిప్ కావాలంటే మాత్రం జాయిన్ అవ్వండి. సో ఇట్లా ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో మీ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ 2024లో అంటే 2024లో ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, అవన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయగలను. ఓకేనా? మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా నా నెంబర్ ఆల్రెడీ మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళందరికీ ఇచ్చేసాను. అండ్ వాళ్ళు డౌట్ ఉన్నప్పుడల్లా కాల్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఒక్కొక్కళ్ళు 5-6 సార్లు కాల్ చేస్తారు. దేర్ ఈజ్ నో లిమిట్. కాల్ చేయడం కోసం 1-2 సార్లే చేయాలనేటువంటి రూల్ లేదు. కొంతమంది అయితే రూల్స్ పెడుతున్నారు 2 సార్లు లేదా 3 సార్లే చేయాలి, అంతేగాని అంతకంటే ఎక్కువ చేయొద్దు అని. బట్ నేను అలాంటి కండిషన్స్ ఏం పెట్టలేదు. ఎందుకంటే మీ ఎగ్జైట్మెంట్ నేను అర్థం చేసుకోగలను. మీకు ఏ క్షణమైన ఏ డౌట్ అయినా రావచ్చు. బికాస్ ఆఫ్ మీరు ఒక రిలేటివ్స్ మాట్లాడుతున్నారు, లేదా మీకు తెలిసిన కొలీగ్తో మాట్లాడతారు, లేదా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరితో మాట్లాడినప్పుడు మీ బాబు గురించి మీ పాప గురించి క్వశ్చన్ చేస్తారు, ఎక్కడ జాయిన్ అయితే ఏంటని. అప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఒక టెన్షన్ ఫీల్ అవుతారు. ఓకేనా? నేను సాధారణ పేరెంట్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు వెంటనే నా గురించి నాకు ఫోన్ చేసి మాట్లాడి కొంచెం రిలాక్స్ అవుదామని చూస్తారన్నమాట. నిజంగా సీటు గురించి కానీ ఇంకేదైనా బ్రాంచ్ గురించి కానీ వాట్ ఎవర్. సో ఐ కెన్ అండర్స్టాండ్. కాబట్టి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. 2,500 రూపాయల గురించి అసలు ఆలోచించకండి. దానికంటే ఎక్కువ ఎఫర్ట్ అయితే నేను ఇవ్వగలను. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. మెంటర్షిప్ డీటెయిల్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫస్ట్ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకొని అన్ని వివరంగా చెప్పాను. ఇంకా ఏమేమి ఇస్తారు ఏంటనేది. ఓకేనా? అంత టైం లేదు అనుకుంటే మాత్రం నేను ఇచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉందో 9949088091, దిస్ ఈజ్ మై ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్. ఈ నెంబర్కి అమౌంట్ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఓకేనా? సో ఇది నా మొబైల్ నెంబర్ అనమాట. అండ్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది. దీనికి 2,500 రూపాయలు అయితే ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. చేసిన తర్వాత మాట్లాడొచ్చు. వీడియోని సెలెక్ట్ చేయండి. అలాగే ఫాలో అవుతూనే ఉంటే ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ గురించి సంబంధించి కూడా వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.